కుబేరస్వామికి ఇంత ధనం ఎలా లభించిందో మీకు చెప్పనా? కుబేరస్వామి పోయిన జన్మలో గృణనిధి అని పేద బ్రాహ్మణి. అతనికున్న చెడు వ్యసనాలు తన తండ్రికి తెలిసి ఇంట్లో నుంచి గృణనిధిని బయటికి పంపించేస్తాడు. బయటికి వెళ్లిన తర్వాత గృణనిధికి 2 రోజుల దాకా ఆహారం లేక కడుపు నొప్పితో బాధపడుతుంటే ఒక శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతుంటే అక్కడ ప్రసాదాలు పెడుతున్నారని తెలిసి ఎవరూ లేంది చూసి ప్రసాదం దొంగలించాలని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక దీపం కొండెత్తుంటే చూసి దీపాన్ని వెలిగిస్తాడు. ఇంతలో ఏదో అలికిడి వచ్చేసరికి అక్కడున్న ప్రజలందరూ ఆ గృణనిధిని చూసి ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చాడని తెలిసి అతన్ని బాగా కొట్టి చంపేస్తాడు. గృణనిధి మరణించిన తర్వాత అక్కడున్న యమదూతలు తనని తీసుకువెళ్లడానికి వస్తే శివుడు అడ్డుకొని 2 రోజుల పాటు ఉపవాసం ఉండి దీపం వెలిగించినందుకు ఆ శివుడు గృణనిధిని కాపాడి మరొక జన్మ ప్రసాదిస్తాడు. మరొక జన్మలో దమనుడిగా పుట్టి శివునికి కఠోర తపస్సు చేయడం వల్ల ఆ కఠోర తపస్సుకి అనుగ్రహించి శివుడు దమనుని దగ్గరికి వచ్చి కుబేర అని నామస్మరణం చేసి సిరి సంపద మొత్తం కుబేరునికి ఇస్తాడు. తెలుసు తెలియకు ఉపవాసంతో ఉండి శివాలయంలో దీపం వెలిగించడం వల్ల వ్యసనాలతో ఉన్న గృణనిధి కుబేరుడుగా మారతాడు. ఇప్పుడు చెప్పండి, ఓం నమ శివాయ.